విశాఖ నుంచి ఆ చుట్టూ అక్కడ అన్ని సీట్లు ప్రకటించి అవును సార్ గంటా శ్రీనివాస్ పేరు లేదు సార్ ఇక్కడ లేదు కరెక్టే అంటే నేను అబ్జర్వ్ చేయలేదు అది మూడో జాబితా ఏమన్నా వస్తుందో అని చాలా తెలియదు అవమానం అండి దీంట్లో గంటా పేరు ఇప్పుడు కూడా లేదు అంటే అంత కాంట్రవర్సీ నడిచి ఆయన ఆపిన తర్వాత కూడా కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర స్థాయిలోనే అంతర్గతంగా ఒక స్థాయిలో ఎదుర్కొంటూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది అటు నంద్యాల ఆ పేర్లు కూడా ప్రకటించారు ఎమ్మిగనూరు అటువంటి చోట కూడా భిన్నమైనటువంటి వాదనలు ఇవన్నీ ఉన్నాయి కూడా సో ఇప్పటికైతే ఏదో జాబితాతో ముందుకు పోవాలి వీ కాంట్ లూజ్ టైం ఆఫర్ట్ లూజ్ అనే నిర్ణయం తీసుకున్నట్టుంది ఇందులో కూడా చింతమనేని ప్రభాకర్ గారు ఆయన సుపరిచితులు ఆయన నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి అవును ఈయన తప్ప రామనారాయణ రెడ్డి కూతురికి మళ్ళీ ఇచ్చినట్లేదు ఆయన ఎప్పటి నుంచో కూతురికి అని అడిగాడు మేము ఇవ్వలేమన్నారు ఆత్మకూరు ఆయనకి ఇచ్చారు ఆత్మకూరు ఆయనకి ఇచ్చారు అలాగే వేమిరెడ్డిని తీసుకున్నారు కదా ఆమెకు ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు కానీ కొన్ని కమిట్మెంట్స్ అలా నిలబెట్టుకున్నారు కొన్ని ఏమో ఒత్తిళ్ళకైతే లొంగిపోకుండా మేము చేయలేమనే దానికి కట్టుబడ్డారు నిన్న మీరు చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడి చూస్తే ఆయన చాలా రోజుల తర్వాత కొంచెం వాస్తవికంగా ఎన్నో 14 ఏళ్ల ముఖ్యమంత్రిని కేంద్రంలో చక్రాలు తిప్పాము అయితే ఏమీ రాజీ పడలేదా అందరం రాజీ పడ్డాము అందరు దిగొచ్చి జగన్ను పంపించడం ఒకటే లక్ష్యం అనుకోవడం దానికి చేశాము పవన్ కళ్యాణ్ మా వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఎవరో ఎలా రెచ్చగొడ ఒక పార్టీలో మరి మనం వైసీపీలో టికెట్ల మార్పిడి అది ఇది జరిగినప్పుడు మనం పండగలు చేసుకొని వార్తలు ఇచ్చారు కదా మరి తెలుగుదేశంలో జరిగే వాటి గురించి ప్రతిపక్ష అవతల వాళ్ళు ప్రత్యర్థులు చేయకుండా ఉంటారా ఇంకా మూడోది పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసు కాబట్టే ఆయన సర్దుకుంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అన్ని త్యాగాలు చేశారు అది ఇది అంటున్నారు అని ఆయన చాలా మాట్లాడారు నిన్న మీరు కనుక చూస్తే రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు నాయుడు ఆయన కూటమి ఎలా ఉంది ఆయన నిన్న మాట్లాడిన తీరు మనకు అర్థమవుతుంది అక్కడ ఇంకో పెద్ద సమస్య కనపడింది ఇందాక నాతో ఎవరో జనసేన నాయకుడు కూడా అంటున్నాడు ఏదైతేమే కానీ నేను కూడా అన్నాను కదా పవన్ కళ్యాణ్ గారు త్యాగ కళ్యాణ్ అని కనీసం పవన్ కళ్యాణ్కు త్యాగం చేసేయడం పేరైనా వచ్చింది చంద్రబాబు నాయుడుకి అది కూడా రాలేదు చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి పవన్ కళ్యాణ్తో జయించాడు బీజేపీ కోసం కూడా పవన్ కళ్యాణ్తో జయించాడు నిన్ను మర్డర్ చేయడం కాదు నీతో మర్డర్ చేయిస్తా అంటాడు కదా అది ఎమ్మెల్యేలో ఆ పద్ధతిలో ఇది జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ కూటమి కుదిర్చాను అనే ఇది తప్ప అక్కడ పెద్ద జాయ్ఫుల్ మూడ్గా దూసుకుపోతున్నారు పశ్చాత్తాపం అంటే కన్విన్స్ చేయలేకపోతున్నారు కన్విన్స్ చేయడం కోసం ఆయన ఇంకేం చేస్తాం చక్రాలు మీరు ఈ మాట నేను అనుంటే తెలుగుదేశం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీరు ఊహించండి తెలుగుదేశం కానీ వైసీ ఎవరైనా వాళ్ళ నాయకుడిని అంటే చక్రాలు తిప్పిన వాళ్ళము రాజీ పడే వచ్చాము దిగు అని అందరం కూడా వదులుకున్నాము అందరం కూడా కుదుర్చుకున్నాము అని చెప్తున్నారంటే ఇది పూర్తిగా అది కూడా మోదీ నాయకత్వాన నేను నిన్న మీతో చెప్పాను చంద్రబాబు నాయకత్వాన వెళ్తున్నాము చంద్రబాబు నాయుడు విజన్ అది లేదు ఇక్కడ మోదీ నాయకత్వాన వెళ్తున్నాము అంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి ఎంపీకి కూడా కామన్గా జరగాల్సిందే ఇంకా అంతే కదా ఆటోమేటిక్గా ఈ టీంకు లీడరు చంద్రబాబు నాయుడు అనేది బీజేపీ ఈ ప్రకటనలు ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు కాదు సార్ ఈ 30లో ఒకవేళ పొత్తులో భాగంగా 20 ఎన్నో వచ్చి 70 దగ్గర ఆయన ఆగితే మ్యాజిక్ ఫిగర్ సింగిల్గా తెలుగుదేశం పార్టీ రాకుండా ఇబ్బందే కదా 100కి 100 రూపాయలు మీకు అలాంటి వ్యూహం పవన్ కళ్యాణ్ కూడా ఉంది అది ఆయన జన సైనికుల ఆనందం అదే మా వాడికి లోపల ఏదో ఉంది